రైతుల సమస్యల గురించి గవర్నర్ను కలిసి వచ్చిన తర్వాత సమీక్ష భేటీ తర్వాత వైఎస్ఆర్సీపీ నేత పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా 300 పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉండేవాళ్లు కాదు. 300 మందే కాదు, అనేక కుటుంబాలు బదారున పడ్డ మాట వాస్తవం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది. చనిపోయిన ప్రతి కుటుంబానికి ఆనాడు మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009లో ఏదైతే జీవోల ద్వారా 1,50,000 రూపాయలు చనిపోయిన కుటుంబానికి, అదే రకంగా ఆపద్బాధ కింద ఒక 50,000, అంటే ప్రతి కుటుంబానికి చనిపోయిన దానికి 2 లక్షల రూపాయలు ఆనాడు పరిస్థితులను బట్టి ఇవ్వటం జరిగింది. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 2 లక్షల బదులు ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదే రకంగా ఎండిపోయిన రైతుకి ప్రతి ఎకరానికి మిర్చి, పత్తికి 25,000 చొప్పున, వరికి 20,000 చొప్పున ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం డిమాండ్ చేస్తుంది. ఇదొక్కటే కాదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఏదైతే పత్తి 4,050 రూపాయల మద్దతు ధర ప్రకటించాం, సీసీఐల ద్వారా కొనిపిస్తాం అని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకి, రైతాంగానికి హామీ ఇచ్చింది. ఇచ్చిన దాంట్లో ఈ రోజుకి ఏ ఒక్క సెంటర్లో 4,050 రూపాయల చొప్పున పత్తి రైతుల దగ్గర నుంచి కొన్న సందర్భం లేదు. పత్తి రైతులు ఆల్రెడీ పండించిన పంట మార్కెట్కి వచ్చింది. వచ్చిన పంటని దళారీలు తేమ శాతం ఎక్కువ ఉంది అని ఒక కుంటి షాకు చూపించి దాన్ని 3,100 నుంచి 3,200, 3,300కే కొంటున్నారు. అయ్యా, రైతుల దగ్గర ఉన్నప్పుడు మీరు కొనాల్సిన పత్తి సీసీఐ ద్వారా దళారీల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు 4,050 రూపాయలే కొంటారా? రైతులకు ప్రకటించారో ఆ ధర రైతులకు సరిపోయే పరిస్థితి లేదు. తప్పకుండా మీరు 5,000కు దాటి మద్దతు ధర ప్రకటిస్తే తప్ప రైతుకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి సీసీఐ ద్వారా ఏదైతే 4,050 రూపాయలు ప్రకటించిందో, మిగతా తేడా ఉన్న 950 రూపాయలని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలని కూడా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక్క పత్తే కాదు, మొక్కజొన్నల విషయానికి వచ్చినప్పుడు ఈరోజు మొక్కజొన్నల్ని ఏదైతే మార్కెట్ యార్డుల ద్వారా కొనిపిస్తామని ప్రకటించారో ఏ ఒక్క ప్లేస్లో ఈ రోజుకి కొనే పరిస్థితి లేదు. మొక్కజొన్నలు వేసుకున్న రైతులు కూడా తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. అదే రకంగా గిరిజన ప్రాంతాల్లో, గిరిజనేతర ప్రాంతాల్లో రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా విష జ్వరాలతో అనేక మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. సుమారుగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే 40 నుంచి 42 మంది ఇప్పటికే చనిపోయారు. ఇలాగ ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలు మిగతా గిరిజన ప్రాంతాల్లో కూడా సుమారుగా 200 మంది దాకా ఇప్పటికి చనిపోయినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే స్పందించి దీని మీద ఒక స్పెషల్ వైద్య బృందాలను పంపించి గిరిజనుల్ని, గిరిజనేతరుల్ని ఏదైతే ఈ విష జ్వరాలతో చనిపోతున్నారో వీరందరినీ కూడా కాపాడాలని, ఇప్పుడు ఏదైతే పత్తి రైతుల విషయంలో కానివ్వండి, మొక్కజొన్న రైతుల విషయంలో కానివ్వండి, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల విషయంలో కానివ్వండి, విద్యార్థుల విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, దళితుల విషయంలో కానివ్వండి, ఈ విషయాలన్నింటినీ గురించి కూడా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ